హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఇప్పుడు చెప్పబోతున్నాను. తెల్లవారింది. మిత్రగోష్ఠుల్లో భరతుడు తన స్వప్న ప్రసక్తిని తీసుకుని వస్తున్నాడు. ఇంతలో అయోధ్య నుండి దూత వచ్చాడని వార్త వచ్చింది. రాజుతో కలిసి ఉండగా దూత భరతుణ్ణి చూశాడు. దూత రాజపురోహిత యోగక్షేమాలను అడిగాడు. భరతుణ్ణి తీసుకుని తొందరగా రమ్మన్న వార్తను వినిపించాడు. భరతుడు కంగారు పడ్డాడు. దేశానికి రాజు మాకు తండ్రి అయిన దశరథులు క్షేమమేనా? దేశానికి పూజ్యురాలు, ధర్మమునందే రతి అంటే ఇష్టము కలది, అంత మాత్రం కాదు, ఆదర్శ స్వరూపాన్ని ఎరిగి ఉన్నది, తాను తెలుసుకొనటమే కాదు సర్వలయందు అట్టి ధర్మాన్ని దర్శింపగలది అయిన మా రామ మాత కౌసల్యాదేవి ఆరోగ్యంగా ఉందా? ఇది కౌసల్య అంటే. ఆ తల్లి గుణాలే రామ విగ్రహవాన్ ధర్మ అనిపించేయి. ఇలా అందరినీ అడిగాడు. దూత అన్నిటికీ కలిపి, నువ్వు ఎవరెవరి క్షేమాలను అడిగేవో వారందరూ కుశలం. నీ రథాన్ని పద్మహస్త అయిన శ్రీ వరిస్తున్నది అని సమాధానం చెప్పాడు. ఇది సత్యం చెప్పడం అంటే. రథం లక్ష్మీ సంపన్నమవుతుంది అంటే నువ్వు రాజు అవుతావనే అర్థం. నీ వాహనం శుభప్రదంగా ఉంటుంది, దుఃఖం లేదు అని పైమాట భరతుడు మాతామహుల అనుజ్ఞ పొందాడు. సాంప్రదాయాన్ని అనుసరించి అనేక నూతన వస్త్రాలను విశ్వాసపాత్రులైన అనుయాయులను వారితో పాటు ఇరావత పర్వతోద్భవాలు, ఇంద్రశీర పర్వతోద్భవాలు అయిన అందమైన ఏనుగులను, శీఘ్రగతి కలిగిన గాడిదలను, ఇంకా అనేక ధనాలను మేనమామ కానుకలుగా ఇచ్చాడు. ఆ తరువాత బయలుదేరాడు. రథాలను మండలాకారంగా ఉంచి ఆ మధ్యలో కానుకలుగా లభించిన వృష్ణగో, అశ్వఖర మృత్యాదుల నుంచి ప్రయాణాన్ని సాగిస్తున్నారు. దూత గిరివ్రజాన్ని రుజుమార్గంగా వచ్చాడు కనుక తొందరగా వచ్చాడు. కానీ భరతుడు ఈ చతురంగ బలాదులతో బయలుదేరాడు కనుక కొంచెం దూరమైన మహామార్గాన్ని అనుసరించి అంటే చుట్టూ తిరిగి ప్రయాణిస్తున్నాడు. అలా ప్రయాణించి నదులను, పర్వతాలను, జనపదాలను దాటుతూ తోరణ గ్రామానికి దక్షిణ భాగంలో ఉన్న జంబూ ప్రస్థామనే గ్రామం చేరి మొదటి రాత్రి అక్కడ వనంలో గడిపి ఉదయాన్నే తూర్పు దిశగా ప్రయాణం సాగించాడు. ఇక్కడకు 4 రోజుల ఏక ప్రయాణం కనుక ప్రయాణంలో 5వ రాత్రట. అలా ప్రయాణించి సర్వతీర్థ గ్రామాల్లో వాసం చేసి ఉదయాన్నే ఉత్తానికా నదిని దాటి బయలుదేరి 7వ రోజు రాత్రి వేళ అయోధ్య నగరాన్ని చూశాడు. రాత్రి అయినా నగర ప్రవేశం చేశాడు. నగరం బోసిపోయింది. ఎవరి ఇంటి ముందు ముగ్గులు లేవు. కల్లాపి చల్లుకుంటున్న వైనం లేదు. అంతా పాండు మృత్తికలు అంటే చౌడు రేగి ఉన్నాయట. తన్ను పలకరించిన వాడు లేడు. తన్ను చూసి భయపడనివాడు లేడు. రాజు వీధుల్లో జనసంచారం లేదు. చూస్తున్నాడు. అనిష్టాలను చూస్తున్నాను. నా మనసు పీడను అనుభవిస్తున్నది. నా బంధువులందరూ క్షేమంగా ఉన్నారని అనుకొనటం కష్టంగా ఉంది అని అనుకుంటూ వ్యాకుల హృదయంతో పురప్రవేశం చేశాడు. మహారాజ మరణకాలంలో పట్టణం ఎలా ఉంటుందని పూర్వం తాను విన్నాడో ఇప్పుడలా ఉంది అని అనుమానిస్తున్నాడు. రథం ముందుకు నడుస్తున్నది. మొదట తండ్రి మందిరానికి వెళ్ళాడు. అక్కడ తండ్రి దర్శనం జరగకపోవడంతో భరతుడు మాతృగృహానికి వచ్చాడు. తల్లిని దర్శించి పాదాభివందనం చేశాడు. ఆవిడ కొడుకును ప్రక్కన కూర్చుండబెట్టుకుని, నాయనా, తాతగారింటి నుండి ప్రయాణించి అలసిపోయావు. నీ మేనమామ యుధాజిత్తు కుశలంగా ఉన్నాడా? ఇక్కడ నుండి వెళ్ళిన దగ్గర నుండి తిరిగి వచ్చే వరకు తాతగారి అంటే ఎలా గడిపేవు? ఆ విషయాలని చెప్పు అంటోంది కైకేయి. భరతుడు విసుగ్గా ఉన్నాడు. ఆందోళనలో ఉన్నాడు. 7 రాత్రుల క్రిందట నేను బయలుదేరినప్పుడు అందరూ కుశలం. నాకు ధనాది కానుకలను అనేకంగా ఇచ్చారు.
నాన్నగారి కోసం అంతఃపురానికి వెళ్ళాను. అక్కడ లేకపోతే ఇక్కడుంటారని వచ్చాను. ఇక్కడా కనిపించడం లేదు. పెద్ద తల్లి కౌసల్యాదేవి మందిరంలో ఉన్నారా అని అడిగితే, ఏమో, ఎరుగని వానికి అన్నీ తెలిసిన కైకేయి ఘోరమైన అప్రియాని ఎంతో ప్రియంగా చెబుతోంది. ఈవేళ రాజ్యలోభమోహిత అయిన కైకేయి, అహితాగ్ని అయిన మీ తండ్రి సర్వభూతాలు ఎప్పటికైనా ఏ గతిని పొందుతాయో ఆ గతిని పొందాడు. చనిపోయిన భర్త గురించి భార్య కొడుకుతో చెబుతున్నది. అందంగా చెబుతున్నది. సత్యాన్నే చెబుతున్నది. పరామర్శకు వెళ్ళిన వాడు దుఃఖార్తులైన కుటుంబ సభ్యులకు చెబుతున్నట్లు చెబుతున్నది. ఆ మాట వినగానే భరతుడు నేల మీద పడిపోయాడు. దుఃఖిస్తున్నాడు. చంద్రతేజస్సు కళారాత్రి మేఘావృతమైనట్లుంది. ముఖం మీద గుడ్డ కప్పుకుని ఏడుస్తున్నాడు. అతి దుఃఖంలో కానీ అతి సంతోషంలో కానీ ముఖ వికారం మారుతుంది. దాన్ని ఇతరులు చూస్తే బాగుండదు. అందుకని ముఖానికి వస్త్రాన్ని చాటు చేసుకుని దుఃఖించాలని సాంప్రదాయం ఉంటున్నది. అలా ఆర్తుడై దుఃఖిస్తున్న కొడుకుని లేవదీసింది. నీ వంటి వాడిలా దుఃఖించకూడదు. మీ నాన్నగారికేమి, ఆయన చేసిన ఉన్నత కర్మలు ఆయన్ను అనుసరిస్తాయి. నీ బుద్ధిని వికసింప చేసుకో. సూర్యకాంతి చీకటి పోగొట్టినట్లు ఈ దుఃఖం పోతుంది అని ఊరుకోబెట్టింది. భరతుడు నెమ్మదించి అడుగుతున్నాడు, అమ్మా, దహన సంస్కారాదులు అయిపోయాయి అనుకుంటున్నాడు. ఏ వ్యాధితో ఆయన నేను రాకుండగానే చనిపోయారు అని తండ్రిని తలచుకుని తన పాణిస్పరుశకు ఆయన ఎలా ఆనందించేవాడో జ్ఞాపకం చేసుకుని ఏడుస్తాడు. అమ్మా, అన్న రాముణ్ణి చూసి పాదాభివందనం చెయ్యాలి. జ్యేష్ఠుడు తండ్రి కనుక అంత మాత్రం కాదు. రాముడు నాకు భ్రాత పిత బంధువు అన్నాడు. నేను వానికి దాసుడను కనుక ఇప్పుడు అన్నగారి దర్శనం చేయడమే నాకు గతి అని ఏడుస్తూ ఉంటే కైకేయి యథాతత్వంగా మాట్లాడుతోందట. ఏమని? మీ నాన్నగారికి జబ్బేం లేదురా. మనందరికీ ఆయన దిక్కనుకుంటే ఆయనేమో హే రామ, హే సీత, హే లక్ష్మణ అంటూ పరలోకం వెళ్ళారంది. అంటే పోనీలే, వాళ్ళు అదృష్టవంతులు, కృతార్థులు. ఇంతకీ ఆ మహాపురుషులు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ఆవిడ విప్రియం ప్రియశంఖాయ మాట్లాడుతున్నదట. రాముడు నార బట్టలు కట్టుకుని సీతాలక్ష్మణులతో అరణ్యవాసానికి వెళ్ళాడంది. ఆ సదాచార వైముఖ్యం కలిగిన వంశమే ఇది. ఇందులో పుట్టిన వాని ఎవని చరిత్రను శంకింపవలసిన అవసరం కూడా లేదు. ఏమిటా రాముడు చేసిన తప్పు అని భయపడ్డాడు. అంతటి దేశ బహిష్కరణ శిక్షను విధించవలసిన దోషాన్ని రాముడేం చేశాడు? బ్రాహ్మణ ధనాపహరణ చేశాడా? పూజ్యులను బాధించాడా? పాపము చేయని వాణ్ణి పాపి అని హింసించాడా? పరదారాభిగమనాన్ని కోరాడా? బృహణత్య చేశాడా? సాంప్రదాయబద్ధ జీవన విధానం కలవాడు, గుణవంతుడు, నియమధారణ కలవాడు, వేదాధ్యాయి, అందులో కూడా సర్వశాఖల వేద భాగాల్ని అధ్యయనం చేసినవాడు, మనస్సౌచమున్నవాడు. వీడు భ్రూణుడి కంటే కేవలం గర్భపిండం కాదు. ఏమిటి అతను చేసిన తప్పు అంటే ఆవిడ మాట్లాడుతున్నది. నాయన, రాముడు బ్రాహ్మణ ధనాపహరణ చేయలేదు, సత్పురుష హింస చేయలేదు, పరాధారాలను కంటితో కూడా చూడలేదు. ఇవేమీ కాదు. మీ తండ్రి గారు ఆయన ప్రతిజ్ఞననుసరించి నేనడిగినది చేశారు. రాముడు సీతాలక్ష్మణులతో అడవికి పంపబడ్డాడు. ఆ విషయాన్ని తలచుకుంటూ ఆయన పంచత్వాన్ని పొందాడు. కనుక ఇదంతా నీకోసం చేశాను. జరగకూడనిది జరిగిందని శోకించకు, తప్పించకు, ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఈ నగరం, ఈ రాజ్యం నీ ఆధీనంలో ఉన్నాయి. కనుక తొందరలో వశిష్ఠాది ప్రముఖులతో కలిసి మీ నాన్నగారి శరీరాన్ని సంస్కరించి దైన్యాన్ని విడిచి ఈ భూమికి అభిషిక్తుడు కమ్ము. అంతా విన్నాడు. తండ్రి లేని
తండ్రితో సమానుడైన అన్నగారు లేని భాగ్యహీనమైన ఈ రాజ్యం నాకెందుకే? పుండు మీద కారం చల్లినట్లు చేసావు. రాజుకు ప్రేతత్వాన్ని కల్పించావు. రాముణ్ణి తాపసుణ్ణి చేశావు. ఈ కులానికి కాలరాత్రిలా వచ్చావు. తెలియక నాన్నగారు నిప్పును చేత్తో పట్టుకున్నారు. రాజు మృత్యువును పొందాడు. నీ వలన ఈ కులంలో సుఖం తుడిచిపెట్టుకుపోయింది. నీ మొహం వలన పుత్రశోకపీడితులైన కౌసల్య సుమిత్రలెంత దుఃఖిస్తున్నారో. మా పెద్ద తల్లి కౌసల్యాదేవి నీ యందు ఎప్పుడూ సోదరి భావాన్నే చూపెట్టేది కదా. ఆవిడ కొడుకు నారచీర కట్టి పెడితే ఎంత శోకించిందో కదా. దూడలాంటి వాడిని ఈ బరువు నేనెలా మోయగలను? అయినా మోయగలను. ఎలా? యోగం చేత, అంటే సామధానాది ఉపాయాల చేత, గ్రహణధారణాది అష్టాంగ యోగ బుద్ధి బలం చేత మోయగలను. ఇది సామర్థ్యం. అందుకనే రాముని దగ్గర అంగీకరించాడు. కానీ మోయను. ఎందుకంటే పుత్ర ప్రయోజనం ఇదే. అంటే తండ్రిని చంపడం, సవతి కొడుకుగా భావించి ఇంటికి పెద్దవాడిని బయటకు గెంటడం అని భావించిన నిన్ను సకామను చేయకూడదు. అలా చేస్తే నిన్ను చూసి లోకమంతా ఇలాగే తయారవుతుంది. పూర్వం నుండి ఈ వంశంలో జ్యేష్ఠుడే రాజు అవుతున్నాడు. తక్కిన సోదరులంతా అతన్ని అనుసరించే జీవించాలి అని మనస్మృతి. దాన్ని భరతుడు చెబుతున్నాడు. కనుక నీ వలన నాకు జీవితాంతం దుఃఖం వచ్చింది. పాపాత్మురాల, నీ కోరిక తీరదు. అంతేకాదు, రాముణ్ణి తిరిగి తీసుకుని వచ్చి స్థిరమైన అంతరాత్మతో ఆయనకు దాసభూతినిగా ఉంటాను. ఈ స్థిరత్వం ఏమిటో తెలుసా? రాముని తరువాత భరతుడు రాజు అవుతాడు అనే భావం కైకేయందుంది. దాన్ని తిరస్కరించటం. ధర్మరాజు అంటే అశ్వపతి కూతురివే కావు నువ్వు. ఏదో రాక్షసి ఇలా పట్టింది. మా కుల నాశనానికి కాకపోతే ముఖకంఠ వక్షకుక్షి హస్తపాదాలు అంగాలు నేత్రనాశ అంగుళ్యాదులు ప్రత్యంగాలు వీటితో హృదయ సంబంధం కలిగి ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.
నేను మనసా రాముని యందు అనురక్తుడను. శ్రీరాముడు అగ్ని ప్రవేశం చేసినా అరణ్య ప్రవేశం చేసినా నేను ముందుంటాను. నీవు ముందు స్థిమితపడు. సూర్యుడు చీకటిని చీల్చినట్లు నీ దుఃఖాన్ని నేను హరిస్తాను, బాధపడకు. లక్ష్మణి మాటలు విన్న కౌసల్య దుఃఖిస్తూనే రామునితో, లక్ష్మణుడు ఏదో అంటున్నాడు, నువ్వు ఆలోచించు. ధర్మం తెలిసిన వాడివి, ధర్మాచరణ యందు గాఢమైన అభినివేశం కలవాడివి. అయితే నన్ను సేవిస్తూ ఇక్కడే ఉండు. ఇంతకంటే ధర్మం ఏమున్నది? ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.